హలో! మీలో ఎంతమందికి పండుగప్ప ఇగురంటే ఇష్టం? ఇది గోదావరి వాళ్ళ స్పెషల్. ఇది ఎలా చేద్దామో చూద్దాం రండి. దీనికి ఒక మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. 2 స్పూన్స్ ధనియా, 1 స్పూన్ జీలకర్ర, ఇంకా లవంగ, ఇలాచి, దాల్చిన చెక్క చిన్న చిన్నగా చూపించిన క్వాంటిటీస్ ఉన్నాయి కదా, అవి వేసుకొని మిక్సీ కొట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇదే పండుగప్ప నేను ఊరి నుంచి తెచ్చుకున్నా. సో బాగా మ్యారినేట్ చేసుకున్నా. మసాలా ఏమీ వేయలేదు. ఉప్పు, కారం, పసుపు, నూనె. ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి కదా, ఆనియన్ పేస్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్, ఇందాక మనం తయారు చేసుకున్న మసాలా పేస్ట్, కరివేపాకు, పచ్చిమిర్చి ఇవన్నీ రెడీ పెట్టుకుంటే పండుగప్ప కూర చేయడం జస్ట్ 20 minutes వర్క్ అంతే. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోండి. నాన్ వెజ్ కొద్ది ఆయిల్ ఎక్కువే పడుతుంది కాబట్టి ఇగ్నోర్ చేయండి నా ఆయిల్ క్వాంటిటీని. ఆయిల్ వన్స్ హీట్ అయ్యాక ఒక 3-4 మెంతులు వేయండి. మెంతులు లైట్గా బ్రౌన్గా టర్న్ అయ్యాక పచ్చిమిరపకాయ, ఇంకా మనం ముందుగా రెడీ చేసుకున్న ఆనియన్ పేస్ట్ కూడా వేసేసుకోండి. ఈ ఆనియన్ పేస్ట్ ఎంత ఓపిక్గా చేసుకుంటామో, అదే ఫ్రై చేసుకుంటామో మన కర్రీకి అంత టేస్ట్ బాగా వస్తుంది అనమాట. ఆనియన్ పేస్ట్లో లైట్గా ఉప్పు వేసుకుంటే ఫాస్ట్గా మనకి ఫ్రై అయిపోద్ది అనమాట. ఇప్పుడు ఆనియన్ పేస్ట్ ఈ కలర్లోకి టర్న్ అయ్యాక ఆయిల్ బయటకు వచ్చింది కదండి, అప్పుడు మనం జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ ఎంతవరకు ఫ్రై చేయాలంటే మనకి పచ్చివాసన పోయి ఈ కలర్లోకి టర్న్ అవుతుంది మన పేస్ట్ అంతా, అంతవరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారా ఆయిల్ ఎంత బాగా బయటకు వచ్చిందో? ఈ పేస్ట్ని మనం ఎంత ఓపిక్గా చేసుకుంటే మన కర్రీ అంత బాగుంటుందండి. ఆ తర్వాత కారం వేసుకోండి. ఆల్రెడీ మనం ఫిషెస్లో కొంచెం కారం వేసాం కాబట్టి చూసుకొని వేసుకోండి. లాస్ట్లో కావాలంటే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు, కారం ఎక్కువైపోతే తినలేం కదా. సో కొద్దిగా చూసుకొని వేసుకోండి. ఫిషెస్లో ఉప్పు వేయడం వల్ల నేను ఉప్పు కూడా కొంచెం తక్కువ వేసాను. ఆ తర్వాత పసుపు కూడా వేసుకోండి. పసుపు వేసాక కూడా బాగా కలుపుకోండి. పేస్ట్ని దగ్గరుండి కలుపుకోండి, లేకపోతే కింద అడుగంటేస్తుంది. మీరు చూస్తే నేను చాలాసేపటి నుంచి కలుపుతూనే ఉన్నాను, అయినా కూడా చూసారా లైట్గా అడుగంటుతుంది. సో ఇది కూడా చూసారా ఆయిల్ బయటికి తేలింది కదా. బాగా బయటకు ఆయిల్ తేలాక ఆ గ్రేవీలో అప్పుడు మన ఫిషెస్ పీసెస్ ఉంటాయి కదా, అవన్నీ వేసేసుకొని ఆ ఫిష్ పీసెస్ అన్నిటికీ మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా పేస్ట్ అంతా పట్టేలా కలుపుకోండి బాగా నీట్గా. కొంతమంది చక్కగా ఇలాగ డిష్ని మూమెంట్ ఇచ్చి కలుపుతారు, నాకు అలా రాదు. సో నేను ఇప్పుడు వాడుతున్న గరిటని యూజ్ చేసి బాగా సెన్సిటివ్గా కలపాలి, ఎందుకంటే ఈ పీసెస్ చాలా డెలికేట్గా ఉంటాయి పండుగప్ప పీసెస్. సో చాలా జాగ్రత్తగా అన్ని ముక్కలకి మన ఆనియన్ పేస్ట్ అంటుకునేలాగా చాలా నైస్గా కలుపుకోవాలన్నమాట. అలా కలిపేశాక ఒక 2 minutes మూత పెట్టేసి ఆ పేస్ట్ మన పీసెస్ అన్నిటికీ పట్టేలాగా ఉంచండి. వన్స్ అవన్నీ పట్టేశాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా పేస్ట్ ఉంది కదా, అది కూడా వేసేసుకోండి. వేసేసుకొని బాగా ముక్కలకు పట్టించేసి చాలా సెన్సిటివ్గా కలపాలండి ఇది మాత్రం, ఎందుకంటే పీసెస్ చాలా డెలికేట్గా ఉంటాయి అన్నమాట. నైస్గా కలుపుకోవాలి. అది కూడా అయిపోయాక మూత తీసి వాటర్ పోసేసుకోండి. జస్ట్ ముక్కలు లైట్గా మునిగేదాకా వేసుకొని ఇప్పుడు నేను స్క్రీన్ మీద చూపిస్తున్నట్టు కలుపుకోండి. ఇక్కడి నుంచి ఇంక అస్సలు గరిటె పెట్టకండి, ఎందుకంటే పీసెస్ విరిగిపోతాయి. వాటర్ వేసాక చూసారా ఇలా ఉంటుంది టెక్స్చర్. ఈ వాటర్ అంతా ఎగిరిపోయే వరకు మనం వేసినవన్నీ పేస్ట్ కదండి, సో కొంచెం కింద అడుగంటే ఛాన్సెస్ ఉన్నాయి. సో దగ్గరుండి మూత పెట్టుకుంటూ కదుపుకుంటూ ఎవ్రీ 2 minutes ఒకసారి కదుపుకుంటే బెటర్, కింద అడుగంటకుంటూ ఉంటుంది. చూసారా మన ఫైనల్ టెక్స్చర్ ఇది. కర్రీలో ఉన్న వాటర్ అంతా ఎగిరిపోయి గ్రేవీ దగ్గరికి పడిపోయి ఆయిల్ పైకి తేలింది కదా. ఈ టైంలో పచ్చిమిరపకాయ, కొత్తిమీర, కరివేపాకు వేసుకోవాలి. నా దగ్గర కొత్తిమీర లేదు, సో నేను వేయట్లేదు. మీరు మాత్రం వేసుకోండి, చాలా టేస్ట్ బాగుంటుంది. చూసారా ఫైనల్ టెక్స్చర్ ఎంత బాగుందో? మళ్ళీ ఇవన్నీ వేసి ఒకసారి కదుపుకోండి, ముక్కలన్నీ కదుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని కాసేపు పక్కన పెట్టేసుకోండి. ఇది వండిన వెంటనే కన్నా ఒక అరగంట తర్వాత చూసారా ఎంత బాగుందో టెక్స్చరు. వేడి వేడి అన్నంలో ఈ గ్రేవీ వేసుకొని తింటే సూపర్ ఉంటుంది అంతే. ఇంకా ఇది కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్, టాటా.